రాఫెల్ ఈ పేరు వింటే చాలు పాకిస్తాన్ వణికిపోతుంది. ఇక ఓసారి గాల్లోకి ఎగిరితే చాలు గడగడలాడుతుంది. చెప్తుంటే మీకు అతిశయోక్తిగా అనిపించొచ్చు, కానీ నిజంగా ఇదే జరుగుతోంది ఇప్పుడు. తాజాగా ఉత్తరప్రదేశ్ హైవే పైనే రాఫెల్ ఫైటర్లు విన్యాసాలు చేసే స్థాయికి ఏర్పాట్లు జరిగిపోయాయి. రాత్రిపూట కూడా ల్యాండ్ అయ్యే విధంగా ఇక్కడ గ్రౌండ్ వర్క్ జరగగా పాకిస్తాన్లో ఆందోళన అంతకంతకీ ఎక్కువైపోతోంది. అసలు ఎందుకు రాఫెల్ విమానం అంటే అంత భయం? వాచ్ ది స్టోరీ. రాఫెల్ గర్జనకే వణికిపోతోన్న పాకిస్తాన్. రాఫెల్ రాకతో పాక్కి ముచ్చమటలు. పెహల్గాం దాడికి ప్రతిగా భారత్ తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్ బెంబేలెత్తుతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని గంగా ఎక్స్ప్రెస్ హైవేపై ఇండియన్ ఆర్మీ విన్యాసాలు చేసింది. రాఫెల్, మిరాజ్, జాగ్వార్ జెట్ ఫైటర్లతో పాక్కి మరింత కలవరం పుట్టించింది. పాకిస్తాన్కి 1000 కిలోమీటర్ల దూరంలో చేసిన ఈ విన్యాసాల్లో రాఫెల్దే కీలక పాత్ర. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు జస్ట్ టచ్ అండ్ గో తరహా టెక్నిక్ తో ల్యాండింగ్ ప్రాక్టీస్ చేశారు. యుద్ధ సమయంలో వేగంగా దాడి చేసి తిరిగి వెళ్లడానికి ఈ వ్యూహం ఉపయోగపడుతుందని చెబుతున్నారు. పగటి పూట మాత్రమే కాకుండా రాత్రిపూట కూడా ఫైటర్ జెట్లు ల్యాండ్ అవ్వగలిగేలా ఎయిర్ స్ట్రిప్ లో అత్యాధునిక లైటింగ్, 250 కంటే ఎక్కువ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ పరిణామంతో రాఫెల్ ప్రత్యేకతలపై మరోసారి చర్చ బయలుదేరింది. ఈ నెలలోనే భారత్ ఫ్రాన్స్ తో 26 రాఫెల్ జెట్ ఫైటర్లను కొనేందుకు డీల్ చేసుకుంది. 2030 నాటికి ఇవి డెలివరీ అవుతాయి. ఇప్పటికే ఉన్న ఫైటర్లకు ఇవి కూడా తోడవుతాయి. మనకి ఉన్న మిగ్ ఫైటర్ జెట్లతోనే అమెరికా F-16 ని వెంటాడిన ఘనత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దైతే, ఇక రాఫెల్ కూడా భారీ సంఖ్యలో అందుబాటులోకొస్తే శత్రు దేశానికి ముచ్చమటలు పట్టాల్సిందే. అంతేకాదు, ఈ రాఫెల్ మన మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తో తయారు కానుండటం ఇంకా ప్రాధాన్యత కలిగినది. ఈ 26 రాఫెల్ డెలివరీ తరువాత మనకి మనమే జెట్ ఫైటర్లను తయారు చేసుకోగలం. ఇదే పెద్ద గేమ్ చేంజింగ్ డెవలప్మెంట్ గా చూడాలి. అంబాలా, హషిమారాలో రాఫెల్ ఫైటర్ జెట్లుండగా ఇవి ఆర్మీ, నేవీ 2 విభాగాలకు ఉపయోగపడటం హైలైట్. జస్ట్ ఇది ఎయిర్ క్రాఫ్ట్ కాదు, శత్రుదేశ సైన్యాన్ని తుత్తునియలు చేయగలిగిన సామర్థ్యం ఉన్న రియల్ ఫైటర్. అందుకే పాకిస్తాన్ వరుసగా ఇండియన్ నేవీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలతో బిక్కచచ్చిపోయి సరిహద్దుల వెంబడి చావు దెబ్బని కాచుకునేందుకు సిద్ధమైంది.